అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప చిత్రానికి రెండవ భాగం పుష్ప 2 మూవీ వచ్చే నెల 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని తుది దశ నిర్మాణ పనులను జరుపుకుంటోంది. అయితే ఈ చిత్రం కోసం ఓ టైమ్ సాంగ్ ను దర్శకుడు ప్లాన్ చేశారు. ఇందుకోసం ఐటెం గర్ల్ గా టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీలను ఎంపిక చేశారు. దీంతో ఈ నెల 6వ తేదీ నుంచి అల్లు అర్జున్ శ్రీలీలపై ఈ పాట చిత్రీకరణ ప్రారంభించనున్నట్టు సమాచారం. కాగా ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన పాటలు, గ్లిమ్స్, పోస్టర్లు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఈ చిత్రంలోని ఐటెం సాంగ్ కు సంబంధించి ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. యంగ్ బ్యూటీ శ్రీలీల ఈ సాంగ్ చేయబోతున్నట్లు అందులో ఉంది. టాలెంటెడ్ డాన్సర్ శ్రీలీలకు స్వాగతం. ఇద్దరు పవర్ఫుల్ డాన్సర్లు వేదికపై నిప్పులు చెరిగేందుకు సిద్ధంగా ఉన్నారు అంటూ ట్వీట్ చేశారు. అలాగే ఈ పాట చిత్రీకరణ ఈ నెల 6వ తేదీ నుంచి మొదలు కానుందని తెలిపారు. ప్రముఖ నృత్య దర్శకుడు గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ అందించనున్నారు. దీనికి రేసుగుర్రంలోని సినిమా చూపిస్తావా మామా అనే పాటపై శ్రీలీలను బన్నీ ఎత్తుకుని డాన్స్ చేస్తున్న వీడియోను జోడించారు. అస్సలు తగ్గేదేలే అంటూ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఇది చూసిన సినిమా లవర్స్ ఇద్దరు టాలెంటెడ్ డాన్సర్లను ఒకేసారి తెరపై చూస్తే థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమని కామెంట్ చేస్తున్నారు. పుష్ప 2తో తన మాజీ భర్త నాగచైతన్యపై సమంత రివెంజ్ తీసుకోనున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే పుష్ప 1లో ఐటెం గర్ల్ గా మారిన సమంత పుష్ప 2లోనూ తన ఐటెం సాంగ్ తో అదరుగొట్టనుందని సమాచారం. ఇప్పటికే పుష్ప 2లో ఐటెం కోసం పలువురు హీరోయిన్లను సుక్కు పరిశీలించారు. తాజాగా శ్రీలీలను పుష్ప 2 కోసం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే మళ్లీ ఈ పాట కోసం సమంత అయితేనే బాగుంటుందని సమంతను సంప్రదించారని టాక్. తొలి భాగంలో ఊ అంటావా మామ పాటకు స్టెప్పులేసి అందాల ఆరబోసి విడాకులిచ్చిన హీట్తో చైతుకు షాక్ ఇచ్చిన సమంత రెండో పెళ్లి చేసుకుంటున్న చైకి పుష్ప 2లో మా సాంగ్తో అందాల ఆరబోసి షాక్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు టాక్. తాను చై నుంచి దూరమైన ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నా కెరీర్ పరంగా ఏమాత్రం వెనక్కి తగ్గలేదనే విషయాన్ని చైకి పుష్ప 2 సాంగ్ ద్వారా చెప్పాలని సమంత ఉబిళ్లూరుతోంది. మరి ఈ ఛాన్స్ సమంతకు వస్తుందా, శ్రీలీలకు దక్కుతుందా అనేది వేచి చూడాలి.